కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మరోవైపు ప్రముఖులంతా కూడా ఒక్కొక్కరిగా తమ ట్వీట్స్ తో బాధితులకి మృతులకి సంతాపం తెలియజేస్తున్నారు. ప్రియాంక గాంధీ వాదన చేసిన ట్వీట్ మనం చూస్తున్నాం. ఈ ప్రమాదంలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళందరికీ కూడా తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అందరూ కూడా ఈ సమయంలో దేవుడు వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలంటూ ఆవిడ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. మరోవైపు టాటా గ్రూప్ నుంచి కూడా ఒక పోస్ట్ మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే జరిగిందో ఇది చాలా బాధాకరమైన ఘటన. అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తున్న ఈ ఫ్లైట్కి జరిగిన ఈ యాక్సిడెంట్ పట్ల ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అండ్ టాటా గ్రూప్ తరపున కూడా మేము బాధితులకి అండగా ఉంటామని చెప్తున్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ట్వీట్ చేశారు. ఇది మాటల్లో చెప్పలేనంత బాధ కలుగుతోంది. ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి మాట్లాడుతుంటే చాలా బాధగా అనిపిస్తోంది. అసలు ఏం జరిగింది? ఇప్పుడే గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్తో కూడా మాట్లాడాను. అండ్ ఎప్పటికప్పుడు దగ్గరుండి అన్ని ఘటనకు సంబంధించిన అన్ని విషయాలపై కూడా తాను పర్యవేక్షిస్తున్నట్లుగా అమిత్ షా చేసిన ట్వీట్ ని కూడా మనం చూస్తున్నాం. ఇక ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ట్వీట్ మనం చూస్తున్నాం. చాలా బాధాకరమైన ఘటన, చాలా షాక్ అయ్యాను ఈ విమాన ప్రమాదం గురించి తెలుసుకుని. ఆ ప్యాసింజర్స్ అలాగే క్రూ మెంబర్స్ ఎవరైతే ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారో, ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా తాము ప్రార్థిస్తున్నాం. వాళ్ళందరికీ దేవుడు వాళ్ళ ఆత్మలకు శాంతి కలిగించాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ సమయంలో ధైర్యాన్ని ఇవ్వాలంటూ చంద్రబాబు చేసిన ట్వీట్ ని కూడా మనం చూస్తున్నాం. ఇక సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్ మోహన్ నాయుడు చేసిన ట్వీట్ ని కూడా మనం చూస్తున్నాం. చాలా షాక్ కి గురయ్యాను ఘటన గురించి తెలుసుకుని. ఇదొక హై అలర్ట్ లో ఉన్నాం ప్రస్తుతం మేమందరూ కూడా. నేనే పర్సనల్ గా సిచ్యువేషన్ ని మానిటర్ చేస్తున్నాను. అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏజెన్సీస్ అన్ని కూడా ఆ ఘటనా స్థలానికి చేరుకున్నాయి, కోఆర్డినేట్ చేస్తున్నాయి. రెస్క్యూ టీమ్స్ కూడా అక్కడికి పంపించాము, అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాము. అలాగే మెడికల్ అసిస్టెన్స్ కూడా అక్కడ మేము ఇస్తున్నాము. వెంటనే ఘటన జరిగిన వెంటనే ఇమీడియట్ గా క్షతగాత్రుల్ని మేము ఆసుపత్రికి తరలించగలిగాము. ఇక వాళ్ళందరి కోసం కూడా నా ప్రార్థనలు కొనసాగుతాయి. వాళ్ళ కుటుంబాలకు ధైర్యం కలగాలంటూ ప్రార్థిస్తున్నారంటూ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్ మోహన్ నాయుడు చేసిన ట్వీట్ ని కూడా మనం చూస్తున్నాం.